నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒంగోలు జాతి పశువులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ పశు పోషకులకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందించాలి. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి సూచన. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు. విభిన్న రంగాల్లో సమాజ సేవ చేస్తున్న 8 మందికి సత్కారం. సంస్థ 8 ఏళ్లైన సందర్భంగా అష్టదిగ్గజాలకు గౌరవించామన్న దిలీప్ రాజా. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో దివీస్ ల్యాబొరేటరీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు. కంపెనీలో ఉద్యోగాలకు 25 మంది ఫార్మసీ విద్యార్థుల ఎంపిక. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్న కాలేజీ సెక్రటరీ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి. జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పశుపాల పోటీలు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. సోమవారం 4 పళ్ల విభాగంలో జరిగిన బండలాగుడు పోటీల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలు ప్రేక్షకులను ఉర్రతులూగించాయి. 2వ రోజు జరిగిన పోటీలను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభించారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి పశువులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని రాజకుమారి అభిప్రాయపడ్డారు. పశు పోషకులకు తగిన ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందివ్వాలని సూచించారు. ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనీయులని చెప్పారు. అనంతరం మొదటి రోజు ఆదివారం 2 పళ్ల విభాగంలో జరిగిన పోటీలలో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పశు పోషకులు, రైతులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ ఖర్చును భరించడం కోసం ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రైతులకి సహకారం ఉండదు పెద్దగా. వారు పాప ఎన్నో ప్రయాసాలకు వచ్చి అటు అధిక వర్షాలు, లేకపోతే వర్షాలు కురవకపోవటము, లేకపోతే పంటలు పండకపోవటము, లేకపోతే పండితే వారికి గిట్టుబాటు రేటు లేకపోవటం కూడా మనం చూస్తున్నాం. అటువంటి అప్పుడు ఇటువంటి పశువులను పెంచి మరి వాళ్ళ దగ్గర ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పాల కేంద్రాలు అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పశువులు పెంచాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంచి విత్తనాలు, ఎరువులు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్ లో మనం పెట్టాం. స్థానిక ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో జరిగిన క్యాంపస్ ఎంపికల్లో కాలేజ్ విద్యార్థులు, ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ కు 25 మంది ఎన్నికయ్యారు. ఫార్మాస్యూటికల్ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ మంగళవారం ఏఈఓ స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు రామకృష్ణ వారి బృంద సభ్యులు విద్యార్థులతో ముఖాముఖి ఇంటర్వ్యూస్ చేశారు. అనంతరం 25 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు. సాయంత్రం కాలేజీలో విలేకరుల సమావేశంలో కరెస్పాండెంట్ సెక్రటరీ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి వివరాలను తెలియజేశారు. దివీస్ ల్యాబొరేటరీ వంటి కంపెనీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, ప్లేస్మెంట్ అధికారి జి నందగోపాలకృష్ణ మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ రెస్పెక్టెడ్ చైర్మన్ గారు శ్రీ ఏ శివకుమార్ గారు, రెస్పెక్టెడ్ కరస్పాండెంట్ సెక్రటరీ శ్రీ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి గారు, అలాగే మా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులకు ఈరోజు దివీస్ కంపెనీ హైదరాబాదు హెడ్ క్వార్టర్గా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్లలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కంపెనీస్లో మా విద్యార్థులు 4వ సంవత్సరం బీఫార్మసీ విద్యార్థులు 25 మంది
సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రొడక్షను అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా మా కళాశాల నుంచి విద్యార్థులు దివిస్ ల్యాబొరేటరీలో గత 6 సంవత్సరాలు నుంచి కూడా కంటిన్యూగా ఒక 20 మంది పైన ప్రతి సంవత్సరం కళాశాల నుంచి వెళుతూ ఉంటారు విద్యార్థులు. ప్రొడక్షన్లో కానీ క్వాలిటీ కంట్రోల్లో కానీ చక్కగా పనిచేయడం. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ 2004 నుంచి 26 దాకా, అంటే సుమారు ఒక 22 ఇయర్స్ కాలేజ్. దీంట్లో నుంచి ఎంతమంది దాదాపు ఒక 22 బ్యాచెస్ బయటికి వెళ్ళటం కూడా ఫార్మా రంగంలో సెటిల్ అయిపోయి ఉన్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు మన ఫార్మసీ కాలేజీకి రావడం జరిగింది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ దాదాపు ఒక 25 మెంబర్స్ స్టూడెంట్స్ 25 స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగానే దివిస్ ల్యాబొరేటరీస్ అనేది ఒక ఎకనామిక్ గ్రోత్ ఉన్న వ్యవస్థ, ఒక ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఉన్న వ్యవస్థ, ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న వ్యవస్థ. ఆ వ్యవస్థలో వాళ్ళు స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ని ఇచ్చి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ఒక స్టెప్ ఫార్వర్డ్కి మూవ్ చేయడం జరిగింది. ఏఎస్ఎన్ కాలేజ్ అంటేనే ఒక క్వాలిటీకి పేరు. సో ఆ క్వాలిటీని ఎక్కడ కూడా దేంట్లో కూడా రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ ఆఫర్ లెటర్ కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పేరెంట్కి చేతికి ఇచ్చే విధంగా జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కాలేజ్ని అలానే స్టూడెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్. వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ విభిన్న రంగాల్లో సమాజ సేవ చేస్తున్న ప్రముఖులకు ఉగాది పురస్కారాలతో సత్కరించడం మరింత సేవకు ప్రోత్సహించడమేనని విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దోనిపూడి మధుబాబు అన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఆలపాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో వివిధ రంగాలకు చెందిన 8 మంది ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సభకు మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తరపున తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ఉగాది పురస్కారాన్ని స్వీకరించారు. దశాబ్దాలుగా సమాజ సేవలో కొనసాగుతున్న ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ హార్వెస్ట్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్ క్యాన్సర్ రహిత సమాజం కోసం అలుపెరుగని వైద్య సేవలను అందిస్తున్న D3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ డి శారద అనాథ సవాలకు అంత్యక్రియలు చేస్తున్న శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి నిర్వాహకుడు కుర్రా శ్రీను, గాంధీ తత్వానికి అంకితమై వృద్ధుల సేవలో గడుపుతున్న శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వ్యవస్థాపకుడు వజ్రాల రామలింగాచారి, విద్యాధికురాలు, యువనర్తకి, నృత్య గురువు, ఆరాధ్యుల తేజస్వి ప్రఖ్య, ఏపీ షార్ట్ ఫిల్మ్స్ పోటీల ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ క్యారెక్టర్ నటి సాయి ప్రకర్షను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దోనిపూడి మధుబాబు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొని పురస్కారాలను అందజేశారు. మా ఏపీకి ప్రభుత్వం ఆమోదం లభించి 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 8 మంది ప్రముఖులను అష్ట దిగ్గజాలుగా సత్కరించినట్లు చెప్పారు. ఆయా ప్రముఖుల సేవలను అతిథులుగా ప్రశంసించారు. మా ఏపీ పురస్కారం తమకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని సత్కార గ్రహీతలు తమ ప్రసంగాల్లో చెప్పారు. సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, పెదరావూర్ ఫిలిం స్టూడియోస్ మేనేజర్ పెనపాటి సురేష్ బాబు, నటులు వేమూరి విజయభాస్కర్, మిలిటరీ ప్రసాద్, మా ఏపీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇది మా ఏపీ చేస్తున్న కార్యక్రమం మాత్రమే కాదు, మన తెనాలికి జరిగే కార్యక్రమం. అష్టదిగ్గజాలు అంటే రాయల శ్రీకృష్ణదేవరాయల గారి కాలంలో ఉండాలన్న విషయం అందరికీ తెలుసు. దాన్ని ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ఇట్ అగైన్. ఆ రోజుల్లో 8 మందికి చాలా మంది ప్రాముఖ్యత ఉండేది. సో నేను ఎంపిక చేసిన సంథింగ్ డిఫరెంట్ గా, అది కొత్తగా ఉండాలి, ఆ పిలుపు కొత్తగా ఉండాలని ఆలోచిస్తే ఆ ఆలోచనల నుంచి ప్రసవంతగా పుట్టింది అష్టదిగ్గజాలు అనే పదం. ఆ అష్టదిగ్గజాలకి ఈ రోజు ఇక్కడ మీ అందరి మద్దతుతో, మీ అందరి సమక్షంలో, మీ అందరి కరతాల మధ్యన, మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ ఆ కార్యక్రమం జరగబోతా ఉంది. నేను జరగబోయేది ఇక్కడ సరదాగా ఉండే మనుషులకి కాదు. ఈ పురస్కారం జరుగుతుంది, మంచికి జరుగుతుంది, మానవత్వానికి జరుగుతుంది. మానవత్వం అంటే ఇలా ఉంటది అని చెప్పడానికి తమ వంతు కృషి చేస్తున్న మనుషులకు చేస్తున్న సత్కారం ఏదని తెలియజేస్తాను. ఎందుకంటే గడిచిన 35 సంవత్సరాల నుంచి
హార్వెస్టింగ్ సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాలు, చిల్డ్రన్ హోమ్స్, హెచ్ఐవి ఎయిడ్స్, రెస్క్యూయింగ్ ఉమెన్ ఫ్రమ్ ద ప్రాస్టిట్యూషన్, అలాగనే లెప్రసీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, స్కూల్స్, కేజీ టు పీజీ, అలాగే బిఎడ్, డిఎడ్, నర్సింగ్ కాలేజీలు, వీటన్నిటి ద్వారా మరీ ముఖ్యంగా పేద, బలహీన, దళిత, మైనారిటీస్ పిల్లలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, అలాగే రిలీఫ్ వర్క్ ఎక్కడెక్కడైతే ఫైర్ యాక్సిడెంట్స్, ఎక్కడెక్కడైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేయబడినటువంటిది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాము. ఇది రెండోసారి అండి వారు నాకు ఈ అవార్డు అనేది బహుకరించడం. తర్వాత ఇందాక ఆయన చెప్పింది ఈ అవార్డ్స్ ఒక వ్యక్తికి కాదు, అది చాలా ఎంత చక్కని మాట, నాకు ఎంత బాగా నచ్చింది అని అంటే వాళ్ళ ఆశయానికి, వాళ్ళు చేసిన పనులకి. అలాగే మనం చేసే పని మనతోటి పోకుండా తర్వాత తరాల వాళ్ళకు కూడా అందించాలి అని అంటే మనకి కూడా ఒక ప్యాషన్ అనేది ఉండాలి. నేను ఈ రంగం ఎంచుకున్నాక, అంటే వైద్య రంగంలో నేను దాదాపు 45 years సర్వీస్ ఉండి కూడా గుర్తించి మరి ఇంతమంది పెద్దల సమక్షంలో మాకు ఇటువంటి గుర్తింపు ఇవ్వడం, మరి ముఖ్యంగా మా ఏపీ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు ప్రత్యేకంగా తిరుపతి రాజా గారికి వారి యొక్క టీం అందరూ కూడా మా యొక్క సేవా సమితి తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ముఖ్యంగా గత 3 దశాబ్దాల క్రితంగా మా ప్రయాణం అనేది ప్రారంభమైంది. తనది చిరరావురు కనుమల వాటిలో జన్మించిన నేను సినిమా థియేటర్ సీట్ రంగంలో వచ్చుకొని గత 20 సంవత్సరాలు మరి చుట్టుపక్కల అంటే చిన్న ఆర్టిస్టులను కూడా గుర్తించి ఈరోజు సాయి అండ్ సోకాల్ పర్సన్ ఇంకో అమ్మాయి సుజిత, ఆ నేమ్స్ అనేవి ఈరోజు ఫిల్మ్స్ కంటే షార్ట్ ఫిల్మ్సే చాలా మందిని ఒక్క నిమిషంలో ఒక వ్యక్తిని ఆలోచింపజేసేటువంటి ఒక ముఖ్యమైన మాధ్యమం ఈ రోజుల్లో రీల్. అట్లాగే ఒక 15 minutesలో ఒక సమస్యని సరైన మార్గంలో ప్రజలకి అందించడానికి ఒక షార్ట్ ఫిల్మ్. సో ఫిల్మ్ పోయింది, ఇంకా షార్ట్ ఫిల్మ్ అండ్ రీల్, ఈ రెండింటి ద్వారా ఒక విషయాన్ని పక్కాగా మనుషులకి చేరవేర్చడానికి సరైన మాధ్యమాలు ఆ రెండే. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వడానికి మరి ఫిల్మ్ ఇండస్ట్రీ గౌరవం ఎట్లా వస్తుంది మనందరికీ తెలిసి చాలా కష్టపడాలి ఇండస్ట్రీ. ఈ తీసే షార్ట్ ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న యూత్ తగ్గట్టుగా అవేర్నెస్కి సంబంధించి చేస్తే పోలీస్ సహకారం కూడా అది మంచి ఉపయోగం అవుతుంది. వివిధ ఈ గంజాయి సంబంధించి కానీ, ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి కానీ, క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి కానీ చిన్న చిన్న డాక్యుమెంటరీలు చేస్తే అది సొసైటీకి ఉపయోగపడే విధంగా ఉంటాయి. దాని మీద వారిని ఈ స్టేజ్ ముఖ్యంగా పాల్గొనడం జరుగుతుంది. మండలంలోని అంగలకుదురు గ్రామ పంచాయతీని గత 5 ఏళ్లలో అభివృద్ధి పదంలో నడిపించడం అభినందనీయమని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి అన్నారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురు గ్రామ పంచాయతీ పాలకవర్గం పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో మంగళవారం చివరి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధి గత 5 ఏళ్లలో చేపట్టిన పనులపై సమీక్ష నిర్వహించారు. అలాగే ముఖ్య అతిథి వీరవల్లి మురళి మాట్లాడుతూ ప్రజలు ఉంచిన నమ్మకంతోనే ఈ పాలకవర్గం గ్రామాభివృద్ధి కోసం పనిచేసిందన్నారు. ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం మాట్లాడుతూ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటూ కూడా ప్రణాళికాబద్ధంగా గ్రామాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. తెనాలి నుంచి వస్తున్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించామని, గ్రామంలోని చెరువును సుందరీకరణ చేసినట్లు చెప్పారు. అనంతరం పంచాయతీ సభ్యులను సన్మానించి వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డైరెక్టర్ నలకుర్తి విజయ, ముప్పవరపు సాంబశివరావు, మందా జనార్దన్ రావు, బొడ్డులూరి వేణు, శరణుగిరి, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. కరెక్ట్, అవునన్ను
రావడంతోనే ఊరి మీద ఎలా చేస్తే బాగుంటుందని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవటం. మొట్టమొదటిగా పారిశుధ్యం మీద, ఎందుకంటే అనేక రోగాలకి ఆలవాలం పారిశుధ్యం లేకపోతే, అందుకని పారిశుధ్యం మీద మేము ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఊరంతా గ్రామంలో ఉన్న ప్రతి బజార్లో ఉన్న మురికాల మీద ఉన్న నాపరాళ్ళని తీయించి సిల్టర్ అంతా తీపిస్తే దాదాపు 150 ట్రక్కులు మట్టి వచ్చింది. అదంతా తీసి బయటకు పంపించిన తర్వాత కొంత దోమలు తగ్గినాయి. తర్వాత తెనాల నుంచి ఉన్న డ్రైనేజీ, తెనాల నుంచి ఉన్న మొత్తం జేఎంజే కాలేజ్ దగ్గర నుంచి బాగు దాకా వెళ్ళాలి. అదంతా ఎక్కువైపోయి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంటే దాని మీద దృష్టి పెట్టి మరి పూడికి తీయించి శుభ్రంగా బాగు దాకా కాలాన్ని 2-3 సార్లు తవ్వించడం జరిగింది. మేజర్గా దోమల్ని దాదాపు 90% తగ్గించగలిగాము. అలానే ప్రధాన రహదారి వెంబడి ఈ చెరువును అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఈ ప్రాంత వాసులు ఈ విలేజ్ గుండా వెళ్ళే వాళ్ళందరూ ఆహ్లాదకరంగా ఉంటుందని దానికి ఎప్పటి నుంచో కళేబరాలతో చెత్తాచెదారంతో ఉండే చెరువుని మరి సుందరంగా తీర్చుకోవడం జరిగింది. అలానే గ్రామంలో 1వ వార్డు నుంచి 14వ వార్డు వరకు ప్రతి వార్డులో వాళ్ళు వచ్చి నాకు ఇది సమస్య ఉందని చెప్పే పరిస్థితి తెచ్చుకోకుండానే మనమే ఐడెంటిఫై చేసి ఏ రోడ్డు ముందు అర్జెంటుగా చేయాల్సిన ముందు ప్రణాళిక సిద్ధం చేసుకొని రోడ్లు కానీ కాలువలు కానీ చేయడం జరిగింది. పంచాయతీ కాలం 5 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా చివరి సమావేశం ఇది. ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారో, ఎక్కడ కూడా ఊరిని పరిశుభ్రంగా ఉంచే దాంట్లో కానివ్వండి, అవకాశం ఉన్న వరకు ఫండ్స్ తీసుకొచ్చి సమస్య ఎక్కడుంటే అక్కడ డెవలప్ చేసే విషయంలో కానివ్వండి, 100% స్ట్రీట్ లైట్లు వెలిగించే దాంట్లో కానివ్వండి, ఊరిని ఒక ప్రశాంతమైన వాతావరణంలో తీసుకొచ్చే దాంట్లో కానివ్వండి, మా పంచాయతీ బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఒక కుటుంబంలాగా చక్కగా పనిచేసి ప్రజల యొక్క మన్ననలు పొందే దాంట్లో అందరం కూడా హర్షం వ్యక్తం చేయాలి. పెద్దలందరూ కూడా ఈ ఎన్విరాన్మెంట్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా ఒక మంచి వాతావరణంలో ఈ పంచాయతీని ముందు తీసుకొచ్చినందుకు అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా గ్రామం అంటేనే ఒక ప్రత్యేకత. అంగలగుతురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరపుని ఏ వ్యక్తిని నిలబెట్టినా తెలుగుదేశం పార్టీ తరపుని అంగలగుతురు గ్రామ నాయకులందరూ కూడా ఒక ఎస్టీ, ఒక ఎస్సీ, ఒక బీసీని సర్పంచులుగా గెలిపించిన ఘనత అంగలగుతురు గ్రామం ఉంది. కాబట్టి అందరం కూడా ఈ పార్టీకి ఎప్పుడు కూడా మేమందరం కూడా మాజీలుగా కాదు, ఈ గ్రామానికి సేవకులుగా మేము నిలిచిపోతాం. శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని ఘనంగా నిర్వహించారు. వందలాది భక్తులు పాల్గొన్నారు. పట్టణ నాజరుపేటలోని పాల్యాద్రి కాల్వ సమీపంలో గల శ్రీ శరణాగతి గోష్ఠి ఆశ్రమంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి తిరునక్షత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కుంకుమ పూజతో 16 సార్లు శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆశీస్సులు పొందారు. లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు 1వ తారీఖు బుధవారం రోజున అమ్మవారు ఆవిర్భవించారు. ఆ సందర్భంగా అమ్మవారు పుట్టినరోజును పురస్కరించుకుని మన శరణాగతి గోష్ఠిలో 3 రోజుల పాటు 1,00,000 కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుండి ఆ కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల దాకా కార్యక్రమం సాగుతుంది సామూహికంగా. అయితే అమ్మవారి యొక్కటువంటి పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఏప్రిల్ 1వ తారీఖు బుధవారం రోజున ఉదయం 16 సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన పూజ మరియు సాయంకాల సమయంలో విశేషంగా బుధవారం రోజున 1,00,000 మల్లెపూలతో అమ్మవారికి ఒక అద్భుతమైనటువంటి అర్చనా కార్యక్రమం సాగుతుంది. మనందరికీ మాతృమూర్తి అయినటువంటి అమ్మ లక్ష్మీదేవి మన తల్లి పుట్టినరోజు సందర్భంగా మనందరం ఆమెకి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేటువంటి ఒక పూజా కార్యక్రమం. తమ సంతానమంతా ఒక చోటకు చేరి అందరూ కలిసి స్వామిని అమ్మని భజిస్తూ ఉంటే
వారికి ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. అలా ఆనందమైనటువంటి వారిరువురికి ఆనందాన్ని కలిగించేటువంటిది భాగవతోత్తములు. అంటే తమ జీవులందరూ ఒక చోటకు చేరి తన వారందరూ ఒక చోట కూర్చుని వారి మధ్యలో వారిని గానం చేస్తూ ఉంటే వారికి ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందదాయకమైనటువంటి ఒక గొప్ప కార్యక్రమం లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా బుధవారం రోజున అంటే రేపు సాయంకాలం 5 గంటల నుండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళితో స్వామి యొక్క అష్టోత్తరాలతో 1,00,000 మల్లెపూలతో చక్కగా స్వామికి పూజా కార్యక్రమం, అమ్మకి స్వామికి పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భగవద్ బంధువులందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ తల్లి యొక్కటువంటి ఆశీస్సులు పొందగలిగితే లోకంలో ఏ కార్యక్రమాన్నైనా సరే మనం మంచి కార్యక్రమాన్ని తలపెట్టగలుగుతాం. మనం చేయు కార్యక్రమాలకి విజయం సిద్ధిస్తుంది అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తే. లోకంలో కావలసినటువంటి అనుగ్రహం తల్లిదే. తల్లి అనుగ్రహం ఉంటే చాలు ఏ కార్యక్రమాన్నైనా సులభంగా చేయగలుగుతాం. మనకి అలాంటి ఒక గొప్ప అవకాశం మన శరణాగతి గోష్ఠి మనకు కల్పిస్తుంది. అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొందాం. తెనాలి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి భాగవతోత్తములు రూరల్ మండల గ్రామం కంచర్లపాలెంలోని శ్రీ సీతారామాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి రూరల్ మండలం కంచర్లపాలెం గ్రామంలోని శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి కళ్యాణోత్సవం 14వ వార్షికోత్సవం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా జరిపారు. కమిటీ సభ్యులు చైర్మన్ పొదిలి శ్రీనివాసరావు, సభ్యులు వీరయ్య, రావులపాటి అనిల్, మురళి, సంతోష్, మహేష్, ఆంజనేయులు, నరసింహారావు, కాశీ, కృష్ణ, భార్గవ్, జైభీం ఫెడరేషన్ నాయకులు కట్టేవరపు దేవానంద్, గ్రామ పెద్దలు కోపల్లి సురేష్ బాబు, రవీంద్రబాబు, శివయ్య తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నటువంటి శ్రీ సీతారామాలయం నందు శ్రీరామ మహోత్సవ వేడుకల అనంతరం కళ్యాణ మహోత్సవం తరువాత 14వ వార్షికోత్సవం మరియు అన్న సంతర్పణ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా వైభవంగా నిర్వహిస్తున్నామంటే దీని అంతటికి కారణం ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆశీస్సులు, గ్రామస్తులు, అట్లాగే ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలు, భక్తులు అందరి యొక్క ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించగలుగుతున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు మరింత మెండుగా గ్రామస్తులపైన, భక్తులపైన, ఈ చందాలు విరాళాలు ఇచ్చిన అందరిపైన ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఆ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి గౌరవ అధ్యక్షుడు కాసా రామశ్రీను జన్మదినాన వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి గౌరవ అధ్యక్షుడు కాసా రామశ్రీను జన్మదినం రోజైన మంగళవారం బుర్రిపాలెం రోడ్డులోని గోశాలలో గోవులకు మేత, దాణా పంపిణీ చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో వృద్ధులు, వికలాంగులు, నిరాశ్రయులకు అన్నదానం చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవలో షేక్ మీరావళి, ఎన్ఆర్కే శర్మ, షేక్ మౌలాలి, తుల్లిమిల్లి చంటి, మునిపల్లి వంశీ, సిహెచ్ శ్రీను, బి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. 60 సార్లు నిర్వీర్యంగా రక్తదాత ఆయన. అలాగే ఎన్నో కార్యక్రమాలు కరోనా టైంలో కానీ ఇంకా ఎన్నో చిలకలూరుపేట కానీ పరుగుల్లో, అలాగే చిరంజీవి ఫ్యాన్స్లో కీలక పాత్రలో ఉంటూ ఈరోజు మా అన్నగా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు శివలింగ స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో కుర్రాసీన్ గారి సేవకులు మరియు మీరావల్ గారి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నిండు నూరేళ్ళు అష్టైశ్వర ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి కాసా రామశ్రీను అన్నయ్య గారిది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తెనాల్లో మరి రైల్వే స్టేషన్ దగ్గర అన్నదానం చేశాం. ఉదయం మరి గోశాలలో గోవులకి మేత పెట్టాము. అదేవిధంగా సీనన్నయ్య గురించి చెప్పాలంటే అనేక చిరంజీవి బెడ్ బ్యాంక్ ఏ రోజైతే మొదలుపెట్టిందో చిరంజీవి బెడ్ బ్యాంక్ మొదలుపెట్టిన కాడి నుంచి మరి చిరంజీవి గారి స్ఫూర్తితో మరి ముందుకు వెళ్తూ 60 ఆయనకి 50 సంవత్సరాలు అయినా కూడా 60 సార్లు రక్తదానం చేశాడు. ఎంతోమందికి ప్రాణాలను నిలిపిన మహా మనిషి, మహా ఉదయం ఉన్న మంచి మనిషి. మా మిత్రుడు అవటం మాకు చాలా ఆనందం. మరి చిలకలూరుపేట అయినా కూడా మరి తెనాల్లో మేము ఇక్కడ అన్నదానం చేయడం చాలా గొప్పదనం. రోస్టర్ విధానంలో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్, న్యాయవాది చిలువూరు నాగరాజు మాదిగ అన్నారు.
రోస్టర్ విధానాన్ని పాటించడం వల్ల మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన చిలువూరు నాగరాజు మాదిగను సోమవారం రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో సత్కరించారు. గ్రామంలోని డాక్టర్ బాబు జగజీవన్ రామ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద జరిగిన సత్కార కార్యక్రమంలో న్యాయవాది చిలువూరు నాగరాజు మాట్లాడారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు పరచడం లేదన్నారు. రోస్టర్ విధానంతో మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కో కన్వీనర్ ఉన్నం ధర్మారావు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలోని మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నాగరాజు అభినందనీయుడని అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు ఊసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో జాతి కోసం నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఉన్నం రాంబాబు మాట్లాడుతూ మాదిగ జాతి అభ్యున్నతి కోసం ఎంఆర్పీఎస్ నాయకులు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నారని, ఎంఆర్పీఎస్ బృందాన్ని అభినందిస్తున్నామని చెప్పారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ, మంచుకెలపూడి ప్రభాకర్, తోడేటి సాంబయ్య, రావూరి ప్రవీణ్, ఉన్నం గోపి, ఉన్నం మధు, ముదుకూరి దావీదు, ఉన్నం ఆంతోన్, సందర్పాటి సునీల్, గోరికపొడి ఎలీషా, ఉన్నం ప్రసాద్, గోరికపొడి ఆనంద్, ఉన్నం ప్రసాద్, ఉన్నం అఖిలేష్, మల్లవరపు భరత్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టులో పిల్లి వేసినటువంటి విధానం, రెల్లీలకు ఇచ్చినటువంటి 1%లో 12 కులాలు ఉంటే, బీలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు 18 కులాలు ఉంటే, ఎస్సీసీగా ఉన్నటువంటి 3వ గ్రూపులో 29 కులాలు ఉన్నాయి. అంటే ఎస్సీసీలో ఉన్నటువంటి 29 కులాల్లో మాల ఉపకులాల్లో 29 కులాలు, 28 కులాలు వెనకబడ్డ కులాలు. 28 కులాలు వెనకబడ్డ కులాల్లో మాలలకు కలిపితే ఇప్పటికే రిజర్వేషన్ని అత్యధిక శాతంలో అనుభవించి డెవలప్ అయినటువంటి మాలల్ని లోకూర్ కమిషన్ 1965లోనే మాలల్ని ఎస్సీ జాబితా నుంచి తొలగించమని చెప్పింది. ఉషా మెహ్రా కమిషన్ చెప్పిన, లేకుంటే రామచంద్ర కమిషన్ చెప్పిన మాలలు అభివృద్ధి అయ్యారని చెప్పి కమిషన్లు చెబుతూ ఉంటే జరిగినటువంటి కమిషన్ని చట్టబద్ధ చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి కమిషన్ని రాష్ట్రంలో తెప్పి ఆ కమిషన్ నివేదికల్ని చట్టబద్ధ చేయకుండా బుట్టదాఖలు చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆ పరిస్థితుల్ని అధిగమించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని జరిగినటువంటి తప్పుని గుర్తించినటువంటి చిలువూరు నాగరాజు మాదిగ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్లు వేస్తే ఆ పిల్లుని హైకోర్టు గౌరవ హైకోర్టు స్వీకరించి గవర్నమెంట్కి 4 వారాల్లో కౌంటర్ పడాలని చెప్పి నోటీసులు పంపించింది. ఆ జరిగినటువంటి పరిణామాల్లో ఇప్పటివరకు 32 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో, ఎంఆర్పీఎస్ ఉద్యమ చరిత్రలో ఏ ఎంఆర్పీఎస్ నాయకుడు కానీ, ఏ ఎంఈఎఫ్ నాయకుడు కానీ, ఏ మాదిగ లాయర్ల ఫెడరేషన్ నుంచి కానీ ఏ ఒక్కరు కూడా హైకోర్టులో ఫిల్ చేసినటువంటి చరిత్ర లేదు. 2004 నవంబర్ 5వ తారీఖున వర్గీకరణ కొట్టేస్తే 20 సంవత్సరాలు ఉద్యమం కొనసాగింది తప్ప ఏ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పిల్ వేయలేదు. ఆ పిల్లు వేసినటువంటి తప్పును గ్రహించి పిల్లి వేసినటువంటి మరి నాగరాజుని ఈరోజు అభినందిస్తున్నాము. కొలకూరు గ్రామంలో తెనాలి రూరల్ మండలం, గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొలకూరు గ్రామంలో చిలువూరు నాగరాజు మాదిగని అభినందిస్తున్నాము. మాదిగలకి రోస్టర్ పద్ధతిలో జరిగిన తప్పుల్ని చిలువూరు నాగరాజు గారు మరి అది గమనించి మేధాస్థితితో హైకోర్టులో పిల్లేసి మాకు న్యాయమైన హక్కులు కావాలనే ఉద్దేశంతో అతను వెళ్ళాడు. అదే సందర్భంగా అతనికి సన్మాన కార్యక్రమం మా మాదిగల తరపున నుండి అతనికి మా నాయకుడిగా సన్మానం చేయడం జరిగింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని ఫాలో కాకుండా వర్గీకరణ అవకాశం కల్పిస్తూ కూడా సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుని లెక్క చేయకుండా, గైడ్లైన్స్ ఫాలో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా పడితే అట్లా వర్గీకరణ చేసింది. తప్పుల తడకగా జనాభా నిష్పత్తి, గ్రూపుల విభజన అన్నీ కూడా ఇంప్రపోర్షనేట్గా పాపులేషన్ చూసుకున్నా కానీ అసమజాత శ్రేణులుగా విభజించి 3 గ్రూపుల్లో కూడా మాల ఉపకులం అభివృద్ధి చెందింది అంటూనే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అభివృద్ధి చెందిన వాళ్ళకి అవకాశం కల్పించాలి కానీ రోస్టర్ విధానంలో బెనిఫిట్ మాల సమాజం కొరకు ఇటాన్ని మేము సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని మేము నిరసిస్తూ ఉన్నాం. ఇక్కడ సుప్రీంకోర్టు అంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు, చంద్రబాబు ప్రభుత్వానికి లెక్కలేదు. సుప్రీంకోర్టు అంటే రెల్లి కులం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు, మాదిగ ఉపకులం బ్యాక్వర్డ్ క్లాసు, మాల ఉపకులం నాట్ బ్యాక్వర్డ్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏం చేయాలా? ఎవడైతే అభివృద్ధి చెందో వాడికి అదనపు బెనిఫిట్ ఇవ్వాలా. రోస్టర్ పాయింట్ అంటే అర్థం మీకు తెలుసు కదా, మీడియా కూడా తెలుసు. రోస్టర్ పాయింట్లు అంటే గివింగ్ అడిషనల్ బెనిఫిట్ టు ది మోస్ట్ బ్యాక్వర్డ్ సెక్షన్ ఆఫ్ ఎస్సీస్. ఎస్సీల్లో బాగా వెనుకబడినోడికి రోస్టర్ పాయింట్ ఇవ్వమని సుప్రీంకోర్టు. కానీ చంద్రబాబు నాయుడు పెద్ద మాదిగంటూనే మాదిగల్ని పెద్ద మోసం చేస్తూ
పెద్ద దొంగ మాలగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ వైఖరిని ఎంఆర్పిఎస్ గౌరవ ఉసురుపాటి నాయకత్వంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నేను హైకోర్టులో పిటిషన్ వేశాను. నా పిటిషన్ సంబంధించిన అడ్వకేట్ గౌరవనీయులు నర్రా శ్రీనివాసరావు గారు హైకోర్టులో పావుగంట పైన వాదన జరిగిన తర్వాత పిటిషన్ స్వీకరించింది గవర్నమెంట్. దయచేసి ప్రభుత్వం గమనించాలా. ఎవరు గమనిస్తే మాదిగోళ్ళు సైలెంట్ ఉంటారు అనుకుంటున్నారేమో. అన్యాయం జరిగితే మాత్రం గొంతెత్తి పోరాటం చేసాను. మేము సిద్ధంగా ఉన్నాం. పిటిషన్ వచ్చే వారం విషయానికి రాబోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో ఉండే తప్పులు మొత్తం సరిచేసి రోస్టర్ పాయింట్లో మాదిగోళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా ఎస్సీ వర్గం చట్టాన్ని రూపొందించవలసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒంగోలు జాతి పశువులను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ పశు పోషకులకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని అందించాలి. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి సూచన. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు. విభిన్న రంగాల్లో సమాజ సేవ చేస్తున్న 8 మందికి సత్కారం. సంస్థ 8 ఏళ్లైన సందర్భంగా అష్టదిగ్గజాలకు గౌరవించామన్న దిలీప్ రాజా. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో దివీస్ ల్యాబొరేటరీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు. కంపెనీలో ఉద్యోగాలకు 25 మంది ఫార్మసీ విద్యార్థుల ఎంపిక. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్న కాలేజీ సెక్రటరీ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.